భగవద్గీత 71వ రోజు 25వ శ్లోకం. అవ్యక్త్యో అయామ చింత్యో అయాం అవికార్యో అయాం ముచ్యతే తస్మదేవం విదిత్వైనం నానుశోచి తుమర్హసి. అవ్యక్తః అయం అచింత్యః అయం అవికార్యః అయం ఉచ్యతే తస్మాత్ ఏవం విదిత్వా ఏనం నా అనుశోచితుం అర్హసి. అయం ఈ ఆత్మ, అవ్యక్తః వ్యక్తం కానిది, అయం ఇది, అచింత్యః మనస్సునకు అందని, అయం ఈ ఆత్మ, అవికార్యః వికారము లేనిదిగా, ఉచ్యతే చెప్పబడుచున్నది. తస్మాత్ అందువలన, ఏనం ఈ ఆత్మను, ఏవం ఇట్లు, విదిత్వా తెలుసుకొని, అనుశోచితుం విలపించుటకు నా అర్హసి తగవు. ఈ ఆత్మ ఇంద్రియములకు గోచారముగానిది, మనస్సునకును అందనిది, వికారములు లేనిది. దీనిని ఇట్లు తెలుసుకొను కనుక ఓ అర్జున, నీవు దీనికై శోకింపదగదు. దిస్ సోల్ ఈజ్ నాట్ విజిబుల్ టు ది సెన్సెస్, ఇట్ ఈస్ నాట్ యాక్సెసిబుల్ టు ది మైండ్, ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ డిఫార్మిటీస్. నోన్ ఈజ్ దస్, దేర్ఫోర్ ఓ అర్జున, డు నాట్ గ్రీవ్ ఫర్ దిస్. ఈ సోల్ అనేది సెన్సెస్కి కనిపించదు. సెన్సెస్ అంటే ఇప్పుడు ఇంద్రియాలు అంటే కన్ను ఒక ఇంద్రియం అనుకుంటారు. అలాగే గోచారం అంటే ఏంటంటే మనసుకి గోచరించదు. అంటే ఇప్పుడు మ్యాంగో ఎలా ఉంటుంది మనం చూసాం కాబట్టి గోచారం మన మనసులో మ్యాంగో ఇట్లా ఉంటుందని ఒక బొమ్మ, ఒక ఫిగర్ అని ఉంటుంది. బట్ దీనికి అట్లాంటి ఒక గోచారం కూడా మనం దీన్ని విజిబుల్ చేయలేము, చూడలేము. మనసుకు కూడా ఇది అందదు. మనసు కూడా వెళ్ళి పట్టుకోవడానికి, అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉండి అంతరిక్షంలో ఉన్న వాటి గురించి, లేకపోతే ఎక్కడో ఢిల్లీలో ఉన్న, అమెరికాలో ఉన్న మన వాళ్ళ గురించి కూడా దూరం వరకు మన ఆలోచనలు వేగంగా పరిగెత్తగలవు, పట్టుకోగలవు. కానీ ఈ ఆత్మ ఎక్కడుందో తెలియదు, దాన్ని ఎలా పట్టుకోవాలో దాని దగ్గరికి వెళ్ళలేదు మనసు కూడా. అండ్ ఎలాంటి వికారములు కూడా దీనికి లేవు. దీని గురించి ఇలాగే తెలుసుకో. ఇలాంటిది కాబట్టి దీని గురించి బాధపడే అవసరం లేదు. బాధపడకు. డ్యూ యువర్ డ్యూటీ. ఏవి ఆలోచించకుండా ధర్మాన్ని నువ్వు రక్షించు, ధర్మం నేను రక్షిస్తుంది.